నా చెల్లికి పెళ్లి జరగాలంటే నేను ఈ పెళ్లి చేసుకోవాలి. నా చెల్లెల కోసం మాత్రమే నేను ఈ పెళ్లి చేసుకుంటానమ్మా. ప్లీజ్ అమ్మా, ప్లీజ్ అర్థం చేసుకోమ్మా, ప్లీజ్. నీ చెల్లి సంతోషంగా ఉండాలని కోరుకోవడంలో తప్పు లేదురా. కానీ భూమి కూడా ఒక ఆడపిల్లేగా. తన గొంతు కోసి నీ చెల్లి మెడలో తాళి కట్టించాలనుకుంటున్నావా? ఇంత చిన్న విషయాన్ని నువ్వు ఎందుకు అంత సీరియస్గా తీసుకుంటున్నావు? నేను అప్పుడే చెప్పాను కదా, భూమి నా భార్య కాదు, మేమిద్దరం ఎప్పటికీ కలము. ఎప్పటికీ భూమిని నేను క్షమించనమ్మా. నా బాధ అర్థం చేసుకోమా. పూరి కూడా మంచి భర్త దొరికి సంతోషంగా ఉండాలని నీకు లేదమ్మా. నువ్వు ఒక తల్లివే కదమ్మా. నాకున్న తపన తాపత్రయం నీకు లేవా? గగన్, తల్లిగా నా తపన ఎప్పుడూ ఉంటుంది. కానీ అత్తగా కూడా నా కోడలి జీవితం సంతోషంగా ఉండాలనే తపన నాకుంటుంది కదరా. ఈ సంబంధం కాకపోతే ఇంకొకటి. వద్దు. ఒకసారి ఆల్రెడీ మనం దెబ్బతిన్నాం. పీటల మీద పెళ్లి ఆగిపోయిందని తెలిస్తే ఎవరొస్తారమ్మా ముందుకి? వాళ్ళకి నేను చెప్పాను. అయినా పర్వాలేదు, మీరు మా చెల్లిని చేసుకుంటే చాలన్నారమ్మా. ఇప్పుడు చెప్పమ్మా, నన్ను ఏం చేయమంటావు? ఆ భూమి వల్లనే అందరి ముందు పీటల మీద పెళ్లి ఆగిపోయింది. ఇప్పుడు ఇంకొక గొప్ప సంబంధం ఎక్కడి నుంచి తీసుకురావాలమ్మా? కానీ ధ్రువ అవేం పట్టించుకోలేదు. నువ్వు ఒప్పుకుంటావనే నమ్మకంతో నేను మాట ఇచ్చేశానమ్మా. ఇప్పుడు నువ్వు ఒప్పుకోనంటున్నావు. దయచేసి నా పరిస్థితిని అర్థం చేసుకోమ్మా. ప్లీజ్ అమ్మా. పూరి చాలా హ్యాపీగా ఉంటుందమ్మా. ప్లీజ్. అమ్మా ప్లీజ్ అమ్మా. ప్లీజ్ అమ్మా. ఒప్పుకోమ్మా, ప్లీజ్ అమ్మా. ఇప్పుడు నేనేం చెప్పాలి గగన్? నువ్వేం చెప్పక్కర్లేదమ్మా. నువ్వు జస్ట్ జరిగేది చూస్తూ ఉండు. అన్నీ నేను సెట్ చేస్తానమ్మా. ప్లీజ్, ఈ పెళ్లి మాత్రం జరగాలి. ప్లీజ్. గగన్కి ఎంత కోపం ఉందో అంతే ప్రేమ ఉంది. ఆ కోపం అంతా పోయి మళ్ళీ ప్రేమగా మారుతుంది. వాడి తల్లిగా నేను చెప్తున్నాను. అయ్యో, భూమి ఫోన్ ఎత్తట్లేదేంటి? ఇప్పుడు ఈ విషయం ఎలా చెప్పాలి? చెప్పు శారదా. ఏమండి, మీరిప్పుడు ఎక్కడున్నారు? ఏమైంది? ఎందుకలా కంగారు పడుతూ మాట్లాడుతున్నావు? మన గగన్ పూరి కోసం ఒక సంబంధం చూశాడండి. కానీ వాళ్ళొక కండిషన్ పెట్టారు. ఏం కండిషను? పూరిని పెళ్లి చేసుకోవాలంటే కుండ మార్పిడి పద్ధతిలో వాళ్ళ చెల్లిని గగన్ పెళ్లి చేసుకోవాలి అంటున్నారు. దానికి గగన్ కూడా ఒప్పుకున్నాడండి. వాడికి పెళ్ళేందన్న విషయం మర్చిపోయాడా? నేను కూడా ఇంతసేపు పూరి పెళ్లి అనుకున్నానండి. గగన్ కూడా పెళ్లికి సిద్ధమయ్యాడని నాకిప్పుడే అర్థమైంది. ఇంకాసేపట్లో వాళ్ళొస్తున్నారు. తాంబూలాలు పుచ్చుకొని నిశ్చితార్థం జరిపించుకోవాలనుకుంటున్నారు. నాకు చాలా భయంగా ఉందండి. వెంటనే ఈ విషయాన్ని మీరు భూమికి చెప్పండి. నేనెంత చెప్పినా గగన్ నా మాట వినడం లేదు. నా నోరు మూయించేస్తున్నాడండి. సరే, నేను మాట్లాడతాను. మీరు భూమి త్వరగా రండి. వచ్చి ఈ నిశ్చితార్థం ఆపండి. సరే, నేను చూసుకుంటాను. ఉంటాను.
అమ్మా భూమి, ఏంటి మావయ్య? ఇప్పుడే మీ అత్తయ్య ఫోన్ చేసిందమ్మా. నేనిక్కడ ఒకదాన్ని బతికుండగా ఇంకో పెళ్లి ఎలా చేసుకుంటాడు? నేను ఆ ఇంటి నుంచి బయటికి వచ్చానే కానీ బావ జీవితంలో నుంచి కాదు కదా మావయ్య. ఇష్టం వచ్చినట్టు చేయడానికి మాది బొమ్మల పెళ్ళేం కాదు, ముక్కోటి దేవతలు నిర్ణయించిన పెళ్లి. ఇప్పుడే వెళ్ళి ఆ పెళ్ళేంటో దాని సంగతేంటో తేలుస్తాను మావయ్య. బావా, భూమి కంగారుగా ఎక్కడికో వెళ్తున్నట్టుంది. భూమి 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 ఎక్కడికి వెళ్తున్నావు? నానా, అదే నానా, అదే నానా. ఏముంది బావా, చెర్రీని జైల్లో పెడితే తప్ప వాడికి బుద్ధి రాదని మీరన్నారు. కాని భూమి మాత్రం వాణ్ణి ఎలాగైనా సరే బయటికి తీసుకురావాలని ఫిక్స్ అయింది. ముందు పోలీస్ స్టేషన్కి వెళ్ళుంటుంది. మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాం, వదిలే ప్రసక్తే లేదు అని వాళ్ళు చెప్పుంటారు. ఇక వేరే దారి లేక ఇప్పుడు ఆ గగన్ గణ్ణి కలవడానికి వెళ్తోంది బావా. బావా, ఆ గగన్కి భూమి మీద కోపం ఉండొచ్చు, కానీ చెర్రీ మీద అభిమానం ఉంటుంది కదా. వాడు స్టేషన్లో ఉన్నాడు కాబట్టి పాపం తమ్ముడు అని జాలి కూడా ఉండొచ్చు. అందుకే భూమిని మెడబట్టుకుని గగన్ బయటికి గెంటేసినా భూమి సిగ్గు లేకుండా వెళ్ళి వాడి కాళ్ల మీద పడుతుంది. బావా, ఆ రోజు అసలు మీరు సమయానికి వెళ్ళకపోయి ఉండుంటే భూమి బతికి ఏమై ఉండేది బావా? ఆ తర్వాత కూడా మీరు ఆ ఇంటికి వెళ్ళొద్దని చిలక్కి చెప్పినట్టు చెప్పారు. నీడనిచ్చిన మీకైనా భూమి కృతజ్ఞత చూపించాలి కదా బావా. నువ్వా గగన్ దగ్గరికి వెళ్తున్నావా? లేదు నాన్నా, అదే నేను లాయర్ దగ్గరికి వెళ్తున్నాను. ఇప్పుడు నువ్వు ఎవరిని కలవడానికి వీల్లేదు.